హలో గాయ్స్, మేము ఈరోజు భక్షాలు చేసుకుంటున్నాము. పేని రవ్వ కలుపుతుంది భక్షాల కోసం. ముందే కలిపి పెట్టుకుని మళ్ళీ కలుపుకోవాలి. పండగ రోజు చేసింది మళ్ళీ పిండి కలిపి రోజు చేస్తుంది. ఇది పేని రవ్వ కలుపుతుంది, ఇది పూర్ణం. ఇంకా మన భక్షాల పేపర్ కూడా అవసరం అవుతుంది, నూనె కూడా అవసరం. చూసారా ఎంత బాగా కలుపుతుందో. దీనికి బాగా నూనె పట్టించుకుంది. ఇప్పుడు పేని రవ్వ తీసుకొని ఇట్లా చేయాలి. భక్షాలు పర్ఫెక్ట్ రావాలంటే పర్ఫెక్ట్ పిండి అన్నీ ఉండాలి. దాంట్లో పూర్ణం పెట్టింది, దాన్ని ఇట్లా బాగా కవర్ చేసేయాలి గైస్. దీంట్లో వేసేసింది తర్వాత ఇది భక్షాలు తీయడానికి పెట్టుకుంది. పెట్టుకోవాలి. భక్షాలు రాని వాళ్ళు నేర్చుకోండి. బాగా మీద కవర్ పెట్టి ఇలా ఒత్తుకోవాలి. ఇట్లా బాగా ఒత్తుకోవాలి. చూసారా ఎంత బాగా రౌండ్ చేసిందో. పెన్నం పొయ్యి మీద పెట్టుకొని అంటించుకోండి. మా మమ్మీ ఇంకా బాగా చేసేసింది గైస్. బాగా చూడండి ఎంత బాగా చేస్తుందో. పర్ఫెక్ట్ గా చేసేసింది గైస్. దానికి నూనె పట్టియాలి గైస్ కొంచెం. ఇప్పుడు దాన్ని పెన్నం మీద వేసేయాలి. పెన్నం మీద వేయడం కూడా బాగా వేయాలి. చూసారా అప్పుడు ఎంత బాగా వచ్చేసిందో. ఏదో చేస్తుంది చూడండి. తగ్గిస్తుంటే ఆరిపోయింది గైస్. మళ్ళీ అంటిస్తుంది మా అమ్మ. చూసారా ఎంత బాగా చేసిందో. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా చేస్తుంది, అది కూడా చూసేయండి, బాగా అర్థమవుతుంది. పూర్ణం పెడుతుంది. పూర్ణం ఎలా చేసుకోవాలో మళ్ళీ పండగ చెప్తాలేండి. పాలంతా లేపేస్తుంది. ఇది ఇక్కడ పెట్టేసింది గైస్. చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్. ఇంకో దానికి కూడా రెడీ చేస్తుంది గైస్. చూసారా ఎంత బాగా చేస్తుందో మా అమ్మమ్మ. భక్షం బాగుంది గైస్. ఫస్ట్ భక్షం నేనే పెట్టేస్తా. దాన్ని ఒత్తాలి గైస్ కాస్త. మా అమ్మమ్మ వాళ్ళు మాట్లాడకుండా ఉండలేకుంటున్నారు గైస్. ఆర్డర్ చేసుకోకండి గైస్, మేము చేయలేము. మళ్ళీ ఆర్డర్ చేసుకో. దాన్ని మడత పెట్టేసుకొని ప్లేట్లు వేసుకోవాలి. మంచిగా భక్షం చేసింది గైస్. చూడండి ఎంత బాగుందో. భక్షం కూడా వేసేసింది. భక్షం ఇది చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్రీన్ అవుతుంది గాయస్. ఎంత బాగా చేస్తుందో గాయస్. వెంటనే